హాయ్ గైస్, ఈరోజు మా ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత 6 గుడ్లు పగలగొట్టుకొని వేసుకున్నాను. అందులోనే కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత స్పూన్తోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత కొన్ని ఆనియన్స్, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత ఒక క్యారెట్ తురుముకొని వేసుకోవాలి. క్యారెట్ వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకొని కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, మనం ఉడికించి పక్కన పెట్టుకున్న వైట్ రైస్, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.